శ్రీ కార్తీక పురాణము 7వ అధ్యాయం ప్రారంభం. స్నాన పుష్ప దీప దాన ఆరాధనలు వాటి ఫలితాలు. ఓ మిథిలాధిపతి జనక మహారాజా, కార్తీక మాస వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తరగదు. ఈ మాసం ఇహంలో మానవుని తరింపజేయటమే కాదు, పరంలో ముక్తిని కలుగజేస్తుంది. ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు, చేయవలసిన దాన ధర్మాలు, వ్రతాలు, క్రతువులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటితో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వినిపిస్తాను. సావధాన మనస్కుడవై విను. రాజర్షి, కార్తీక మాసం శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. ఆనాటి నుండి 30 రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రములు ఉండగానే నదిలోనో, నదంలోనో, చెరువులోనో తల మీద నుంచి స్నానం చెయ్యాలి. తులారాసింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ప్రవరూపేణాస సంపూర్ణ భవేత్తద. ఈ మాసంలో పరమ పావనమైన గంగా నది సమస్త నదుల్లోకి, నదాల్లోకి, దిగుడు బావులు, చెరువులు మొదలైన వాటన్నింటి యందు ద్రవ రూపంలో కలిసిపోయి ఉంటుంది. కనుక నీటితో మునిగి తలస్నానం చేసి దోసిళ్లతో 3 సార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యునికి ఆజ్యంగా ఇచ్చి బయటకు రావాలి. తరువాత పొడి బట్టలను కట్టుకొని తలను పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. వార్ధక్యము వలన గాని, ఆరోగ్యం సరిగా లేని కారణంగా గాని, అవకాశం లేనప్పుడు గాని, మరే ఇతర కారణం చేతనైనా కార్తీక మాసం 4 రోజులు స్నానం చేయని వారు కార్తీకే భానువారేతే స్నాన కర్మ సమాచరేత్. మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృపః. ఆద్యేతిం మధ్యమే చ దినేయ స్నానమాచరేత్. మాస స్నాన ఫలం తేన లభ్యతే మాత్రాన సంశయః. రాజా, 4 రోజులు చేయలేని సమయంలో కార్తీక మాసంలో ఆదివారం నాడు గాని, శుక్లపాడ్యమి నాడు గాని, పూర్ణిమ నాడు గాని పైన చెప్పిన దేనియందైనా స్నానం చేసి ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్య ఫలితం తప్పక లభిస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు. స్నానం చేసిన తరువాత ఇష్టదైవం యొక్క ఆలయంలోనో, హరిహరుల ఆలయంలోనైనా దేనిలో ఒక దానిలోకి వెళ్ళాలి. గోపుర ద్వారం దగ్గర కానీ, స్వామివారి ముందు గాని దీపారాధన చేయాలి. ఆ తరువాత ఆవునేతితో గాని, ఎవరికి అందుబాటులో ఏ నూనె ఉంటే దానితో గాని పిండి ప్రమిదలో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాలతో భక్తి శ్రద్ధలతో ఒక సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్సు భావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. అన్ని విధములైన జ్ఞానాన్ని, సమస్త సంపదలను ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను. దీని వలన నాకు నిరంతరము సుఖము, శాంతి కలుగుగాక అని చెప్పుకుంటూ దీపదానం చేయాలి. భగవంతుని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణుమూర్తిని కమలాలతో అర్చించిన వారింట్లో కమలాసనులైన శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. తులసి దళాలతోనూ, జాజి పూలతోనూ పూజించేవారు చరణ మరణాలతో కూడిన సంసార చక్రం నుండి విముక్తి పొందుతారు. సదాశివుణ్ణి మారేడు దళాలతో ఆరాధించేవారు ముక్తిని పొంది తరించిపోతారు. పూలు పండ్లను దానం చేసేవారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లుగా పటాపంచలైపోతాయి. కార్తీక మాసంలో జపతపాలు, హోమాలు చేసేవారికి పితృదేవతలు తరిస్తారు. దేవాలయంలో భగవంతుని సమీపంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రణామాలు చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీకంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారికి వారి జోలికి రావటానికి గాని, వారిని తేరిపారి చూడడానికి గాని యమధర్మరాజు కూడా సాధ్యం కాదు. కార్తీక మాసంలో సాలగ్రామాల్ని తులసిదళాలతో పూజించిన వారి ధన్యులై తరిస్తారు. ఉసిరి చెట్టుతో కూడిన వనంలో భగవంతుణ్ణి పూజించి వనభోజనం చేసిన వారు శరీరాన్ని వదిలిన తరువాత పుణ్యలోకాలకు చేరుకొని తరిస్తారు. కార్తీక మాసంలో చినిగిన వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్గతులు పొందుతారు. అతని వలన అతని పూర్వీకులందరూ కూడా తరిస్తారు. కార్తీకంలో శ్రీహరిని అవిస పూలతో గాని, తులసి దళాలతో గాని ఆరాధించిన వారు ఈ లోకంలో సౌఖ్యాలను అనుభవించి పరలోకంలో ముక్తులై తరిస్తారు. శివుణ్ణి జిల్లేడు పూలతో ఆరాధించే వారికి సంపూర్ణమైన ఆయురార్థం అనుభవించి మరణించిన తరువాత శివ సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీకంలో స్నానం, దీపారాధన, దీపదానం, వనభోజనం, దేవతారాధనలు చేయటం వలన కలిగే ఫలితం ఇంత అని చెప్పడానికి వీలు కానిది. ఆ విధంగా చేయని వారు మాత్రం అనేక జన్మ పరంపరలో కొట్టుమిట్టాడుతూ పరితపిస్తుంటారు.
కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవాళ్ళు, పూజా పునస్కారాలలో ఇతరులకు సాయపడేవారు, భగవతాధరణకు సమారాధనకు సహకరించేవారు, పురాణ కథల కాలక్షేపాల్లో పాల్గొనేవారు, ఆలయాలలో దేవతాస్తుతులను గానం చేసేవాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులు పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరికి ధ్రువలోకానికి చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో సోమవారాలు, పూర్ణిమలు చాలా ప్రశస్తమైన పర్వదినాలు. ఆ రోజులలో ఉపవాసం ఉండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదమును స్వీకరించటం వంశ సాంప్రదాయాలను బట్టి జరుపుతూ ఉంటారు. ఈ రోజులో సమస్త కుటుంబాలు వారు 3వ సోమవారం కార్తీక పూర్ణిమ రోజున తప్పనిసరిగా పూజలు చేస్తూ ఉంటారు. వీటికే కార్తీక నోములు అని పేరు. ఆయా కుటుంబాల వారు వారి వారి సాంప్రదాయాలను అనుసరించి వారి వారి పూర్వీకులు చేసిన విధంగా పూజాధికాలను నిర్వర్తిస్తుంటారు. ఏ కుటుంబము ఈ విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తించదు. ఈ నోము నోచిన కారణంగా ఆ కుటుంబంలో వారికి మేలు జరుగుతుంది. సిరి సంపదలు లభించడం, మోక్షసిద్ధి కలగడం అనేది ఈ కార్తీక మాసం విశేషం. ఈ విధంగా ఆచరించాల్సిన వాటిని వేటిని ఆచరించని వారు మాత్రం 7 అంటే 14 జన్మలు నక్కలై పుడతారని వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియజెప్పాడు. భగవంతుడు జ్యోతి స్వరూపుడని కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగడంతో పాటు జ్ఞానాది సమస్త సంపదలను ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని వివరించాడు వశిష్ఠుడు జనక మహారాజుకు. 7వ రోజు పారాయణము సమాప్తం.